నమస్కారం మిత్రులందరికీ. ఏదైతే హెచ్సియుల విద్యార్థులపై లాఠీచార్జిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి 400 ఎకరాలపై ఏదైతే ప్రభుత్వ భూమి అంటారు, ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే అక్కడున్న విద్యార్థులతోటి, అక్కడున్న సంస్థతో ఒకసారి మాట్లాడి చర్చించి ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం బాగుంటుందని జనసేన వ్యక్తపరుస్తుంది. అదేవిధంగా గతంలో కూడా యురేనియం తవ్వకాల మీద ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క యురేనియం తవ్వకాలను ఆపడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా నాతో పాటు ఆ రోజు ఆ చర్చలో భాగస్థులయ్యారు. మీకు తెలిసిన విషయమే. కొన్ని విషయాలు చర్చించి మనం ముందుకెళ్లాలి. ఎందుకంటే ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు ఇమీడియట్ గా ఆ రోజు అసెంబ్లీ ఏదైతే జరుగుతుందో అక్కడ అప్పటి ప్రభుత్వం కేటీఆర్ గారు మంత్రివర్యులు ఆ రోజు మేము ఆ ఒక్క యురేనియం తవ్వకాలను ఆపుతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని విన్నపించుకుంటుంది ఏంటంటే ముఖ్యమంత్రి వర్యుల్ని రేవంత్ రెడ్డి గారిని తక్షణం ఆ ఒక్క ప్రక్రియని ఆపాలి. ఎందుకంటే అక్కడ జాతీయ పక్షులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అదేవిధంగా కొంచెం చాలా వరకు ఒక అడవి లాగా ఉంది అక్కడ, చెట్లు కానీ ఇవన్నీ. సో మీరు ఒకసారి ఆలోచించాలి. హైదరాబాద్కి దగ్గరలో ఉన్నది. హైదరాబాద్ వాసులు ఎక్కడ పడితే అక్కడ నిర్మాణం పరిపూర్ణంగా ఉంది, రోడ్లు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కాకపోతే అటువంటి ఒక 400 ఎకరాల ఒక అడవిని మనం ఇంకా డెవలప్ చేసుకుంటూ అక్కడ చెట్లు అటువంటి నాటితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ హైదరాబాద్ వాసులకి ఆక్సిజన్ బాగా వచ్చేలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలు ఏం కాకుండా ఉంటాయని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పు మీరు చేయొద్దని నేను ముఖ్యమంత్రి గారిని విన్నపించుకుంటున్నాను. జనసేన పార్టీ యావత్తు తెలంగాణ శాఖ నుంచి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటువంటి విధ్వంసం సృష్టించిన